మరి కొంతమంది ఆల్రెడీ ఎంపీ స్థానాల కోసం సికింద్రాబాద్లో కూడా ఎవరో కాదు, దానం నాగేందర్ ఎంపీ స్థానం కోసం కాంగ్రెస్లో తిరిగిన విషయం ప్రతి ఒక్కరికి తెలుసు. తెలీదా? ప్రతి ఒక్కరికి తెలుసు. సో ఎంపీ టికెట్ మీద పోటీ చేసిన విషయం ఎవరికి తెలియదు చెప్పండి? ప్రతి ఒక్కరికి తెలుసు. సో కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ఎంపీ టికెట్ మీద దానం నాగేందర్ పోటీ చేశారు అని. సో ఇదంతా చూసుకుంటే కాంగ్రెస్ హస్తం గుర్తుంది కదా, ఎంపీగా పోటీ చేసి అనూహ్యంగా ఓడిపోవడం జరిగింది. ఒకవేళ గెలిచింటే ఏంటి పరిస్థితి? సో ఇక్కడ చూసుకుంటే కొంతమంది నేతలైతే ఏకంగా హస్తం గుర్తు కండువాలు వేసుకొని మరీ తిరుగుతున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ అండి, దానం నాగేందర్ అందరికీ తెలిసిన విషయమే, హస్తం గుర్తు మీద ఎంపీ సీట్కి పోటీ చేశారు, అనూహ్యంగా ఓడిపోయారు. ఎందుకు ఓడిపోయారు? ఎమ్మెల్యేగా గెలిచిన వాడు ఎంపీగా ఎందుకు ఓటమి పాలయ్యాడు? సో మీకు అర్థమవుతుందా ఎందుకు ఓటమి పాలయ్యారు? ప్రజలు ఆయన్ని తిరస్కరించారు. ఇప్పుడే ప్రజలు తిరస్కరిస్తే రేపు పొద్దున మళ్ళీ బై ఎలక్షన్స్ వస్తే గెలవగలుగుతారా? ఒకసారి మిమ్మల్ని మీరే క్వశ్చన్ చేసుకోండి, నిజంగానే గెలవగలుగుతారా? అంటే ప్రజలు ఆల్రెడీ మీరు జంప్ అయిపోయారు కాబట్టి, వేరే పార్టీకి ఫిరాయించారు కాబట్టి ప్రజలు మిమ్మల్ని తిరస్కరించారు. సరే, ఇదొక స్టోరీ. ఇంకొకరి గురించి చెప్పుకుందాం. కడియం శ్రీహరి.